హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి ఫార్మర్స్కి ఈకేవైసీ అనేది ఎలా చేయాలి. ఈకేవైసీ అనేది మనము రెండు విధాలుగా చేయొచ్చు. ఒక ఆప్షన్ వచ్చేసి ఓటీపీ, అంటే రైతు యొక్క మొబైల్ నెంబర్కి సంబంధించి ఓటీపీతో ఒక ఆప్షన్ చేయొచ్చు. రెండో ఆప్షన్ వచ్చేసి బయోమెట్రిక్ ద్వారా ఒక ఆప్షన్తో ఈకేవైసీ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఓటీపీతో ఎలా చేయాలో, బయోమెట్రిక్తో ఎలా రైతులకు ఈకేవైసీ చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దయచేసి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి యాప్ లాగిన్ అనేది అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఈ యాప్కి సంబంధించి లాగిన్ అయితే ఉంటుంది. సో లాగిన్ అనేది క్లిక్ చేసి మనము సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే మనకి యాప్కి సంబంధించి డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ విఏ అథెంటికేషన్ ఆర్ ఫార్మర్ అథెంటికేషన్ అని మనకి రెండు విధాలుగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫార్మర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ విలేజ్ రెవెన్యూ రావడం జరుగుతుంది. విలేజ్ రెవెన్యూ దగ్గర మీ భూములు అనేది ఎక్కడైతే ఉంటుందో మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఒక రైతుకు సంబంధించి ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లకు సంబంధించి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఏ సర్వే నెంబర్లో అతడు పొలం పంట అనేది వేశాడో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రైతుకి 3 సర్వే నెంబర్లు అయితే ఉన్నాయి కాబట్టి 3 సర్వే నెంబర్లు మనం ఇక్కడ ఎక్స్పర్ట్ అయితే క్లిక్ చేయాలి. సో ఒకవేళ ఆ సర్వే నెంబర్లు అతడు కానీ భూమి వేయకుండా ఉంటే రిజెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు 3 సర్వే నెంబర్లకు సంబంధించి ఈ ఫార్మరు క్రాప్ బుకింగ్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనము నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఆ ఫార్మర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పైన మనకి రైతు భరోసాకు సంబంధించి వాళ్ళ క్లస్టర్ అంటే ఏ సర్వే నెంబర్ మీద ఎంత ఊరు ఉండేది కూడా కనిపిస్తుంది. ఇకపోతే సోషల్ కేటగిరీ అంటే వాళ్ళు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫార్మర్ ఓటీపీ ఆర్ ఫార్మర్ ఈకేవైసీ 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఓటీపీతో చేస్తున్నాను. మరొక పార్ట్ వచ్చేసి బయోమెట్రిక్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే రైతుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది రైతు దగ్గర మొబైల్కి లింక్ అయి ఉంటుంది కదా ఆధారు, అందులో పోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తే రైతుకు సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అనేది అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం ఓటీపీ ద్వారా చేస్తున్నాము. సో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఫార్మర్స్కి సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ అనేది ఇలా ఈకేవైసీ చేస్తున్నాం. సో ఇప్పుడు మనము మళ్ళీ వచ్చేసి బయోమెట్రిక్ ద్వారా సో వాళ్ళ ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయో అన్ని సర్వే నెంబర్లు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైతు యొక్క ఫోన్ నెంబర్ అనేది మళ్ళీ ఇవ్వాలి. సో ఇది అనదర్ రైతు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బయోమెట్రిక్ ద్వారా ఎలా చేయాలనో. నెక్స్ట్ వచ్చేసి సోషల్ కేటగిరీ, వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ అనేది అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ మీద టిక్కు పెట్టుకొని ఫార్మర్ ఈకేవైసీ బయోమెట్రిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, 2వ ఆప్షన్ మీద. సో బయోమెట్రిక్ మీద మనం క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా రైతు యొక్క బయోమెట్రిక్ అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది. స్కానర్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకున్న తర్వాత మనకి ఈకేవైసీ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క రైతుకి ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా మనము ఈకేవైసీ అనేది అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.